లంచం కేసులో ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఇచ్చేదే లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. 7 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లంచం ఆరోపణల విచారణ నుంచి ప్రజాప్రతినిధులు అతీతులు కారంటూ స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందేనని తీర్పిచ్చింది కోర్టు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణ ఉండబోదని, ఓటేయడానికి, మాట్లాడడానికి ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడాన్ని అరికట్టాలని అభిప్రాయపడింది. 1998లో పివి నరసింహారావు జేఎంఎం కేసులో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 5న పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ అంతిమ తీర్పు వెల్లడించింది. ఇక 1998లో పివి నరసింహారావు జేఎంఎం కేసులో సుప్రీంకోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు కల్పించింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించింది సుప్రీంకోర్టు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 1998 నాటి తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పుతో తాము విభేదిస్తున్నామని తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుని ఈ రోజు వెలువరించడం జరిగింది. ప్రజాప్రతినిధులు ముఖ్యంగా చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకుంటే కనుక వారికి ఇప్పటి వరకు కూడా మినహాయింపు ఉండేది. కొన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 192 సబ్సెక్షన్ 2 అలాగే 105(2) ప్రకారం ముఖ్యంగా వారు చట్టసభలో ఏం చేసినా సరే వారికి కొన్ని ఇమ్యూనిటీస్, రక్షణ కల్పించే విధంగా ఆర్టికల్స్ ఉన్నాయంటూ గతంలో 1998లో పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ అలాగే జేఎంఎం కేసులో గతంలో ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. చట్టసభలో అవినీతికి పాల్పడినా అది అవినీతి కిందకే వస్తుంది. లంచం తీసుకుంటే అది నేరపూరిత చర్య అవుతుంది. ఖచ్చితంగా దానికి విచారణ ఎదుర్కోవాల్సిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినంత మాత్రాన, వారు చట్టసభ సభ్యులైనంత మాత్రాన లంచం అనేది నేరం కాకుండా పోదు. ఖచ్చితంగా దానికి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. లంచం తీసుకుంటే ఎవరైనా సరే ముఖ్యంగా శిక్షార్హులే అవుతారు, కానీ వారికి చట్టసభ్యులైనంత మాత్రాన వారికి ఎటువంటి మినహాయింపు ఉండదు అనేది ఈ తీర్పు సారాంశం. సో ఏకగ్రీవ తీర్పిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు పార్లమెంట్ లో ఇటు ముఖ్యంగా ఎంపీలకి ఎటువంటి మినహాయింపు లేదు. ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే దానికి ముఖ్యంగా పార్లమెంట్ అతీతం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని గతేడాది అక్టోబర్ 5న ముఖ్యంగా ఈ తీర్పును రిజర్వ్ చేశారు. అంతకుముందు 2 రోజుల పాటు ఈ కేసు విచారణ జరిగింది. ముఖ్యంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కూడా ముఖ్యంగా వాదనలు వినిపించారు. సో కేంద్రం కూడా ఇది తప్పుడు చర్యనే అని చెప్పి ముఖ్యంగా తమ వాదనను వినిపించడం జరిగింది. దీంతో 1998లో ఇచ్చిన తీర్పును 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు ముఖ్యంగా పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ మాట్లాడడానికి లంచం తీసుకోవడం లేదా ఓటు వేయడానికి లంచం తీసుకుంటే అది నేరపూరిత చర్య అవుతుంది. ఖచ్చితంగా దానికి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏవి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులైనంత మాత్రాన వారికి రక్షణ కల్పించబోవు అన్నది సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే లంచం అన్న అంశం అనేది ముఖ్యంగా పార్లమెంటు విలువల్ని తగ్గిస్తుంది, చట్టసభల విలువల్ని తగ్గిస్తుంది. ఎంపీలు ముఖ్యంగా చట్టసభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పి కూడా డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించడం జరిగింది. లంచం పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షించబడదు అని చెప్పి కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా శాసనాధికారాల ఉద్దేశం, లక్ష్యం ముఖ్యంగా తప్పనిసరిగా సభ్యులు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా హౌస్లకి, ముఖ్యంగా చట్టసభలకి అధికారాలు ఉంటాయి. ముఖ్యంగా అలాగే 105, 194 అనేది ముఖ్యంగా సభ్యులకు నిర్భయమైన వాతావరణాన్ని కల్పించడానికి మాత్రమే ముఖ్యంగా పనికొస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవినీతి, శాసనసభ్యులు లంచం అనేది ముఖ్యంగా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరుని ప్రభావితం చేస్తుంది. ఇటు అవినీతి కానీ, లంచం తీసుకోవడం కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుని ప్రభావితం చేస్తుందని చెప్పి కూడా ఆయన ముఖ్యంగా వ్యాఖ్యానించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేస్తాయి ఈ అవినీతి, లంచం అనేది అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది తీర్పులో. సో రాజ్యసభ ఎన్నికల్లో
ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు కూడా అవినీతి నిరోధక చట్టం కిందకి వస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పులో స్పష్టం చేయడం జరిగింది. సో రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఇతర పార్టీల ముఖ్యంగా అభ్యర్థులకి డబ్బులు తీసుకుని ఓటు వేయడానికి ముందుకు వస్తారో సో వాళ్ళు అవినీతి నిరోధక చట్టం కింద పరిధిలోకి ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు అని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఒక చారిత్రాత్మక తీర్పు. ఎంపీలు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన వారికి ప్రత్యేక మినహాయింపులు కానీ అధికారాలు కానీ ఉండవు. కేవలం అధికారులు, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న అధికారులు ఎవరైతే లంచాలు తీసుకుంటుంటారో వాళ్ళని అవినీతి నిరోధక చట్టం కింద వాళ్ళు శిక్షార్హులు అవుతున్నారు, వారిపై కేసులు నమోదవుతున్నాయి, విచారణలు ఎదుర్కొంటున్నారు. కానీ పార్లమెంట్ లో మాట్లాడుతున్నందుకు, ప్రశ్నలు రేస్ చేస్తున్నందుకు కానీ, లేక ఓటింగ్ లో పాల్గొంటున్నందుకు, కీలక బిల్లుల విషయాల్లో కానీ, చట్టాలు చేసే సమయంలో కానీ, లేక అవిశ్వాస తీర్మానాల సందర్భంగా కానీ ఎవరైతే ఓటింగ్ లో పాల్గొంటున్నారో సో వాళ్ళు కూడా ఈ ఓట్లు వేసినందుకు ముఖ్యంగా డబ్బు తీసుకుని లంచం తీసుకుని ఎందుకు అవినీతికి పాల్పడే చట్టసభ్యులు ఇదే అంశంపై మరింత సమాచారం మనకు అందించేందుకు మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రతిపాటి పుల్లారావు. ఆయన అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి, లంచం కేసులో ప్రజాప్రతినిధులకు మినహాయింపు ఇచ్చేది లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ తీర్పును మనం ఎలా చూడొచ్చు? 1998లో జరిగిన కేసుకి ఆ తీర్పుని 5 జడ్జెస్ ఉంటే ఒకటి 7 కొట్టేశారు. ఇంకా ఎవరైతే ముఖ్య అక్యూజ్డ్ శిబు సోరెన్ ఇంకా బ్రతుకున్నారు, జ్ఞాపకం పెట్టుకోండి. పూర్వం ఆయన ముఖ్యమంత్రి చేశాడు జార్ఖండ్, మొన్న ఆయన కొడుకు కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి చేశారు. కొడుకు కూడా శిబు సోరెన్ కొడుకు, అతను దిగిపోయాడు, హేమంత్ సోరెన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే కేసు 98లో ఆప్ చేశారో మళ్ళీ శిబు సోరెన్ మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు. సో మళ్ళీ కథంతా పివి నరసింహారావు టైంలో జరిగింది మళ్ళీ బయటకు వస్తాయి. అదే కాకుండా ఇది ఒక డేంజర్ సిగ్నల్. ఎంపీస్ ఎమ్మెల్యేస్కి మీరు డబ్బులు దొబ్బేసి మీరు తినేసి లేకపోతే ఇమ్యూనిటీ ఉన్నదంటానికి వీల్లేదు. ఇంకొక పెద్ద పరిణామం కూడా జరుగుతుంది. ఒక 2-3 నెలల క్రితం ఒక బెంగాల్ నుంచి ఒక ఎంపీ మహువా మొయిత్రా అని పేరు వినున్నారు కదా, ఆమెను తీశారు పార్లమెంట్ నుంచి. ప్రశ్నలకి డబ్బులు తీసుకున్నట్టుగా ఏదో ఇన్ఫ్లుయెన్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె కూడా ఈ కేసు కింద వస్తారు. ఆమెకు ఇప్పటి వరకు దాని మీద కేసు వేయటానికి లేదు, దీంతో పాటు కేసు వేయచ్చు. గవర్నమెంట్ వేస్తారా వేరా అది వేరే విషయం. సో మనం ఫస్ట్ అండ్ స్ట్రైట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, 98లో ఎవరికైతే అప్పుడు ఇచ్చిన నిర్ణయం సుప్రీంకోర్టు రిలీఫ్ వచ్చిందో మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాలు పట్టింది ఈ కేసు మళ్ళీ తిప్పేయటానికి. వాళ్ళ మీద మళ్ళీ కేసు వేయచ్చు, తప్పకుండా వేస్తారు కూడా. ఎవరైతే కోర్టుకు వెళ్ళారో దీని మీద వాళ్ళని అరెస్ట్ చేయమంటారు. అదే ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది మా మీద ఏం చేయలేరు, పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, దానికి మినహాయింపు ఉన్నది, ఇమ్యూనిటీ ఉన్నది, కానీ లంచాలు తీసుకోవడానికి లేదన్నారు. కాబట్టి సో చాలా కేసులు ఏదైతే మర్చిపోరో ఆయన బయటకు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. దీనివల్ల లంచగొండితనం, కరప్షను తగ్గిపోతుందా అంటే తగదు. ఎందుకంటే ఇంకో విధానంగా తెలివితేటలుగా జరుగుతూ ఉంటాయి ఈ లంచాలు, ఈ కరప్షన్. దానికి కూడా సుప్రీంకోర్టు ఏ రకంగా ఎంక్వైరీ చేయాలి అంటే దొరికితేనా పడతాం, దొరకకపోతే సో అంతవరకు సుప్రీంకోర్టు పూర్తిగా వెళ్ళలేదని నేను భావిస్తున్నా. దొరికినా మీకు ఇమ్యూనిటీ లేదు, మినహాయింపు లేదు అన్నారు, కానీ దానివల్ల పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన పరిణామాలు అన్నీ వస్తాయి. ఎవరికైతే 98 నుంచి ఇప్పుడు వరకు మినహాయింపు ఇచ్చారో, లంచాలు తీసుకున్నందుకు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ మీద కేసులు వేస్తూ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కరప్షన్ అంటే జైలుకి పంపాలి. చాలా మంది ముఖ్యమంత్రులు కూడా జైలుకి వెళ్ళారు, మనం చూసాం. చొట్టాల అని, మధు కూడా అని అలాగా. సో ఇదంతా మళ్ళీ పెద్ద విషయంగా, ఇది ఒక పెద్ద జడ్జిమెంట్గా మనం భావిస్తాం. కానీ లంచగొండితనం ఆప్ చేస్తారా అంటే మాత్రం ఆప్ చేయదు. ఎందుకంటే తీసుకున్నాక ఎలా పట్టాలి, ఆ ఆస్తులు ఎవరు పడతారు. లోక్పాల్ అని మనం అపాయింట్ చేశారు, జడ్జ్ కన్వేల్కర్ అని సుప్రీంకోర్టు జడ్జిని మీరు మనం చూసి ఉంటారు కదా, 5-6 లోక్పాల్కి ఫస్ట్ టైం ఈ 3-5 సంవత్సరాలు అపాయింట్ చేశారు. అది ఏమన్నా వెళ్తాదా, కరప్షన్ కంట్రోల్ చేస్తారు, అది మనం చూడాలి. దీనివల్ల ఏదో శుభ్రత వచ్చేస్తుంది పబ్లిక్ లైఫ్లో, దీనివల్ల అంతా క్లీన్ అయిపోతారంటే అదేం లేదు. ఊరికనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, దొరికితే ప్రొసీడ్ అవ్వాలి, దొరకకపోతే ఏమీ లేదు. అంటే పుల్లారావు గారు, ఈ తీర్పుతో ప్రధానంగా తీర్పు ఇవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఈ తీర్పుతో అవినీతి రాజకీయం నేతలను కట్టడి చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అదే ఈ తీర్పు కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చింది.
పార్లమెంట్ ఎంపీలకి ఎమ్మెల్యేలకి లంచాలు తీసుకుంటే మీ మీద కేసు యాంటీ కరప్షన్ కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు అంతవరకు ఇచ్చింది. కానీ ఎంతవరకు టైం ఏంటి? ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది 98కి ఈవేళ 25 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు దగ్గరికి చాలా మంది వెళ్ళి చెప్పారు. ఇప్పుడు ఉన్న సుప్రీంకోర్టు ఇదో కరెక్ట్ సమయం, ఏదో చేద్దామని కొద్దిగా ఇచ్చారు. కానీ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇది కంప్లీట్గా కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ దొరికిన వాళ్ళని మాత్రం వాళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళ మీద కేసు వేయాలి. అది కూడా ఈ సుప్రీంకోర్టు ఈ కేసులన్నీ టైం బార్ ఉండాలి, టైం లిమిట్. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్తో చేసేయాలి. లేకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతే రాజకీయ నాయకుల మీద ఎవిడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మనం చూసేది ఏంటంటే ఇప్పుడు తప్పకుండా ఇది కొంచెం రిలీఫ్ వస్తుంది, కానీ పూర్తి రిలీఫ్ మాత్రం కాదు. అంటే గతంలో మనకు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎటువంటి సడలింపులు ఉండేవి, అలాగే ఇప్పుడు ఈ తీర్పుతో రాజకీయ ప్రముఖుల నుంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది? కొద్దిగా యాక్షన్ తీసుకోవటానికి కొద్దిగా ఉన్నది. ప్రస్తుతం చెప్పాను కదా, ఆ శిబు సోరెన్ అనే వ్యక్తి ఇప్పుడు 90 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయన పట్టుకోవడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఆయన తర్వాత ఇలాంటి కేసులు ఏమన్నా దృష్టికి వచ్చినాయా, అవి కోర్టులు ఎంటర్టైన్ చేయలేదా, పోలీసు రిజిస్టర్ చేయలేదా, వాళ్ళ సంఖ్య మన దగ్గర ముందర లేదు. కాబట్టి అవి కూడా దీనివల్ల ఇంపాక్ట్ వస్తుంది. ఫ్యూచర్కి ఏదో గైడ్ లైన్, కానీ పట్టాలి కదా, పట్టుకోవాలి కదా, పట్టుకోకపోతే ఏం లేదు కదా, అదే ముఖ్యం. తర్వాత టైం లిమిట్లో ఈ కేసులన్నీ అవ్వాలని చెప్తే బాగున్నాను కదా, అదే చెప్పలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలన్నలే, అది పెట్టలేదు. సో నేను చెప్పేది ఏంటంటే మంచిది, కానీ పెద్ద ఉపయోగం పెద్ద మార్పు రాజకీయంలో వస్తుందంటే అదేం కనపడలేదు. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు.